హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మీరు, అదేవిధంగా జేఈ మెయిన్స్ సెషన్ 2 మ్యాక్సిమంగా ఇంకొక 4-5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అందరి చూపు ఒకవైపే, అది భారతదేశంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో నెంబర్ 1 ప్లేస్ ఉండి అత్యంత కఠినమైనటువంటి ఎగ్జామ్, ఐఐటీలతో సమానమైనటువంటి గౌరవం, ఐఐటీల కన్నా మించినటువంటి వేతనం, బ్యూటిఫుల్ క్యాంపసెస్ అండ్ హైలీ ప్రెస్టీజియస్. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ బిట్స్ పిలానీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లొకేటెడ్ ఇన్ పిలానీ, గోవా అండ్ హైదరాబాద్, దుబాయ్. నెక్స్ట్ అప్కమింగ్లో ఆంధ్రప్రదేశ్ అమరావతి కూడా రాబోతూ ఉంది. ఈ బిట్స్ పిలానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ ఎక్కడా కూడా లీకేజ్ లేకుండా ఇన్ని సంవత్సరాల ప్రయాణాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. చాలామంది దుర్మార్గులు, దొంగలు, ఎదవలు మీకు బిట్స్ పిలానీ ఎగ్జామ్లో కాపీ కొట్టిస్తామని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇది సాధ్యం కాని పని. బిట్స్ పిలానీలో కాపీయింగ్కి ఛాన్స్ లేదు. ఇది దుర్మార్గుల మాటలు నమ్మి మీ విలువైనటువంటి సంపాదనని, మీ మానసిక ప్రశాంతతని కోల్పోవద్దు. బిట్స్ పిలానీ ఎగ్జామ్ కోసం అరిహంత్ పబ్లికేషన్స్ బుక్ ఉంటుంది, హ్యాపీగా బుక్ చూసుకోండి. టైం అనేది చాలా ఇంపార్టెంట్. బిట్స్ ఎగ్జామ్లో 390 మార్కులు ఉన్నటువంటి బిట్స్ ఎగ్జామ్ రాయాలన్నట్లయితే సమయస్ఫూర్తి, తెలివితేటలతో పాటు టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బిట్స్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారట్లయితే ఖచ్చితంగా టైమర్ని పెట్టుకొని ఆ టైం ప్రకారంగా మీరు మీ యొక్క మజిల్ మెమరీని ప్రిపేర్ చేయాలి. అందువల్ల నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ని అటెండ్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా బిట్స్కి ప్రిపేర్ అయ్యేదానికి మాకు ఏదైనా కోచింగ్ సెంటర్ పేరు చెప్పండి అని చాలామంది చెప్తుంటారు. బట్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ మేరకు నేను కూడా విని తెలుసుకున్న దాన్ని బట్టి ఫోడో క్లబ్, PHODOCLUB ఫోడో క్లబ్ అనేది కొంతమంది బిట్స్ పిలానీ విద్యార్థులు కలిసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న సంస్థ. వీళ్ళు బిట్స్ పిలానీకి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పేసి ప్రజల మాట. ఒకసారి బిట్స్ పిలానీలో సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, దీని యొక్క మెథడాలజీ ఏంటి, ఏ కోర్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో బిట్సాట్ 2026 క్యాంపస్ కట్ ఆఫ్స్ అండ్ సేఫ్ స్కోర్ స్ట్రాటజీ. బిట్స్ పిలానీలో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? సో బిట్స్ పిలానీ ఐఐటీల తర్వాత దేశంలో అత్యంత క్రేజ్ ఉన్నటువంటి కాలేజెస్ పిలానీ, గోవా, హైదరాబాద్. సో టోటల్ మార్క్స్ 390 మార్కుల కండి. టార్గెట్ స్కోర్ వచ్చేసి మీకు మినిమం 320 నుంచి 330 స్కోర్ ఉన్నట్లయితే మీకు ఇది సేఫ్ స్కోర్ కింద మనం పెట్టుకోవచ్చు. సో బిట్స్ పిలానీలో సిఎస్సికి సేఫ్ స్కోర్ వచ్చేసి 330+ అండి. 330+ కానీ వచ్చినట్లయితే మీకు సేఫ్ స్కోర్ ఉంటుంది. ఇది మీ గోల్డెన్ టార్గెట్. పేపర్ కఠినంగా ఉన్నా కానీ 320 మార్కులు తక్కువ వస్తే మాత్రం మీకు సిఎస్సి దొరకడం అనేది కష్టమే. సో టు స్కోర్ 330+, మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా రాయాలంటే 100 క్వశ్చన్ని 110 క్వశ్చన్లు ఉంటాయి మొత్తం. ఇందులో 100 క్వశ్చన్లు మీరు కరెక్ట్ అయితే తప్ప, దీంట్లో ఏంటంటే బోనస్ ఉంటాయండి. ఒక 20 క్వశ్చన్స్ మీరు తొందరగా కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే బోనస్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. వాళ్ళే దీన్ని చేంజ్ చేయగలరు తప్ప మామూలు పిల్లలు చేయలేరు అనమాట. దాదాపు 110 ప్రశ్నలకు ఖచ్చితమైనటువంటి సమాధానం కావాలి. ఈ 110 ప్లేస్లో మీరు ఫాస్ట్గా కంప్లీట్ అయితే ఇంకో 20 క్వశ్చన్స్ యాడ్ ఇస్తారనమాట. అప్పుడు మీరు ఈ స్కోర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో పిలానీలో ఈసీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 280 to 300 ఉంటుందండి. గోవా లేదా హైదరాబాద్ తీసుకున్నప్పుడు 260 to 280 ఉంటుంది అనమాట. ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ అయితే. బిట్స్ పిలానీలో సిఎస్సి తీసుకున్నప్పుడు 330+, బిట్స్ గోవాలో తీసుకున్నట్లయితే 300+, బిట్స్ హైదరాబాద్లో అయితే 295+ మార్క్స్ కానీ వస్తే మనకి సిఎస్సి స్కోప్ ఉంది. వేరే ఈసీఈలో బిట్స్ పిలానీ 280+, గోవాలో అయితే 265+, ఈసీ అయితే 260+. లాస్ట్ 5 years ట్రెండ్స్ని బట్టి ఇది ఇలా ఉంది. కానీ ఈసారి ఈసీ కట్ ఆఫ్ పెరిగే ఆప్షను ఎక్కువ ఉంది. ఇక్కడ బిట్స్ పిలానీలో ఏ బ్రాంచ్ అయినా ఒకటేనండి. అన్ని బ్రాంచ్లకి వాళ్ళు సమానంగా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. కెమికల్ చేరినా, సివిల్ చేరినా, మ్యానుఫ్యాక్చరింగ్ చేరినా, మీరు ఏది చేరినా 210 to బిట్స్ పిలానీలో అడుగు పెట్టారంటే మీ లైఫ్ సెక్యూర్గా ఉందని అర్థం. ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. కాబట్టి నాకు 210 వచ్చింది, నాకు కెమికల్, సివిల్ వచ్చిందని వదిలేసుకోవద్దు. సో బిట్స్ పిలానీ ఇక్కడ ఏంటంటే 50% మాత్రమే మీకు స్టాండర్డ్ సిలబస్ ఉంటుంది, 50% డైనమిక్ సిలబస్ అనమాట. అంటే మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదివి కూడా ఏఎంఎల్ సబ్జెక్టులు నేర్చుకొని ఏఎంఎల్లో జాబ్ కొట్టచ్చు. అలాంటి ఆప్షన్ ఓన్లీ బిట్స్ పిలానీకే సొంతం. సో బిట్స్ గోవా అండ్ హైదరాబాద్ ఆపర్చునిటీస్ చూస్తున్నట్లయితే ఎంట్రీ రేంజ్ 205 మార్క్స్ కానీ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక బ్రాంచ్లో సీట్ అనేది సాధించవచ్చు. సో ఇది మీరు టార్గెట్గా మీరు ఒక ఫోటో తీసి పెట్టుకోండి. సో బిట్స్ పిలానీ బ్రాంచ్ వారీగా ఈ కట్ ఆఫ్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో మీకు 205, 210 కూడా అదర్ బ్రాంచెస్ అనేవి దొరికిపోతూ ఉన్నాయి.
యాక్చువల్గా 175 వచ్చినా కూడా దీంట్లో ఒక మార్గం ఉందన్నమాట. స్కోర్ బిలో 210 అన్నట్లయితే, తక్కువ మార్కులు వచ్చినట్లయితే మీకు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అదేవిధంగా అబ్రాడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ 170, 180 కూడా దొరికిపోతాయి. ఇంకో రకంగా బిట్స్ పిలానీని ఇంకొంతమంది ఎలా చూస్తుంటారంటే రిజర్వేషన్స్ అనేవి ఉండవు కదా. ఇప్పుడు మీరు ఐఐటీలో పోయినా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్, రిజర్వేషన్ లేనటువంటి క్యాండిడేట్స్, క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు రిజర్వేషన్తో పంచాయతీ లేకుండా ఒక మంచి మీ యొక్క స్థాయికి తగ్గట్టు, లేకపోతే మీ కష్టానికి తగ్గట్టు యాక్చువల్ రిజల్ట్ ఇచ్చే కాలేజీని బిట్స్ పిలానీగా చాలామంది తల్లిదండ్రులు చూస్తుంటారు. సో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ రాయకూడదు అన్నది నా ఉద్దేశం కాదు, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. బట్ మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా మీకు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ మీకు ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. బట్ నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాకు రిజర్వేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల పోయినా అని కొంతమంది ఫీల్ అయ్యే పేరెంట్స్ కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి బిట్స్ పిలానీ అనేది చాలా గొప్ప అవకాశం అనమాట. సో 210 అనేది ఎంట్రీ పాయింట్. నా దృష్టిలో ఇది 210 కాదు, 170కి కూడా మనం బిట్స్ పిలానీ ఎంట్రీ చేయొచ్చు. 280+ అనేది కోర్ బ్రాంచెస్, 330 అనేది ఎలైట్ బ్రాంచెస్ లేదా కంప్యూటర్ సైన్స్, ఐఐఎంఎల్ లాంటివి అనమాట. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ, ఎయిమ్ హై. ఈ అనాలిసిస్ మీకు పర్ఫెక్ట్ గైడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గర్ల్స్. మీరు బిట్స్ పిలానీ గైడెన్స్ కోసం మరియు జేఈ గైడెన్స్ కోసం 89 కెరీర్ గైడెన్స్ అనేది 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉండి మీకు వేల మంది స్టూడెంట్స్ని గైడ్ చేసి ఎన్ఐటీస్, ఐఐటీస్, ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ది వరల్డ్, ఇన్ఫ్యాక్ట్ జర్మనీ, జపాన్, యూకే, యుఎస్, దుబాయ్, మలేషియా, సింగపూర్, మీ బడ్జెట్ని బట్టి వేరియస్ ఆప్షన్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ 89 కెరీర్ గైడెన్స్. మా దగ్గర సైకోమెట్రిక్ అనాలిసిస్తో పాటు మీకు పూర్తి స్థాయి కౌన్సిలింగ్ గైడెన్స్, మేనేజ్మెంట్ సీట్స్ గైడెన్స్, ఓవర్సీస్ గైడెన్స్ ఒకేది ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ప్లీజ్ డూ అప్రోచ్ 89 కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.